హాయ్ ఫ్రెండ్, నమస్తే. ఎన్టీఆర్ అండ్ అభిమానులు ఎప్పుడెప్పుడా వస్తుందని ఎదురు చూస్తున్న మూవీ డ్రాగన్. ఈ డ్రాగన్ మూవీ నుంచి ఎలాంటి చిన్న అప్డేట్స్ వస్తుందని ఎన్టీఆర్ అండ్ అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఎక్కడ ఏ అప్డేట్ లేదు, ఒక చిన్న లుక్ లేదు, ఒక గ్లింప్స్ లేదు, ఒక వీడియో లేదు. మిగతా స్టార్ హీరో అభిమానులందరికీ తమ తమ సినిమాల అప్డేట్లతో ఫుల్ మీల్స్ పెడుతున్నారు. కానీ ఇక్కడ ఎన్టీఆర్ అండ్ అభిమానులకి చిన్న స్నాక్స్ కాదు కదా, సమోసా కూడా పెట్టేటట్లు లేరు. అసలు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఈ పిఆర్ టీంలు ఎట్టిపోతున్నాయో అర్థం కావట్లేదు. ఎటు చూసినా డ్యూటీ ఎవరు చేస్తున్నారంటే ఫ్యాన్ బాయ్స్, ఈ ఫ్యాన్ పేజెస్, ఫ్యాన్ గ్రూప్స్, ఇవి తప్ప అఫీషియల్గా ఎన్టీఆర్ ఆర్ట్స్ కానీ, మైత్రి మూవీస్ కానీ, ప్రశాంత్ నీల్ కానీ ఎవరు కూడా ఒక అప్డేట్ లేదు. అభిమానులు మాత్రం ఈ కంప్యూటర్లు అంట ఎడిటింగ్ చేసుకుని బ్యాక్గ్రౌండ్ డ్రాగన్ ఫోటోలు పెట్టేసి ఎన్టీఆర్ అన్న ఎక్కడెక్కడో ఫోటోలు తీసుకొచ్చి నిజంగా ఆ మూవీ టీం కన్నా వీళ్ళు ఎడిట్ చేసిన దానికే సగం అభిమానులు అయితే సాటిస్ఫాక్షన్ అవుతున్నారు. కానీ ఇవన్నీ చూసుకోవడం అసలు ఆ మూవీ టీం ఏం స్పందించట్లేదు. మన సంక్రాంతికి వస్తుందని అందరూ ఎదురు చూశారు. పెద్ద బాంబే పేల్చాడు. అసలు ఏ లుక్ కాదు కదా, ఏం లేదు. పోయిన తర్వాత అయినా ఏదైనా ఉంటుందంటే ఇప్పుడు నాకు తెలిసి ఒకటే అనిపిస్తుంది, మే 20 వరకు ఎన్టీఆర్ అండ్ అభిమానులు ఏది ఆశించకూడదని అర్థమవుతుంది. సినిమా చూస్తే జూన్ కానీ జూలైలో కానీ విడుదలవుతుందని అప్పుడెప్పుడో అనౌన్స్మెంట్ చేశారు. ఆ తర్వాత డేట్ చేంజ్ కూడా చేయలేదు. మీరు డేట్ ఎంత వేగంగా చేంజ్ చేసుకొని డేట్ లాక్ చేసుకుంటే మీకు మంచిది. ఎందుకంటే 2027 అనేది టాలీవుడ్కి పెద్ద మైలురాయిగా నిలవబోతుంది. ఎందుకంటే బడా సినిమాలు వస్తున్నాయి. ఆల్రెడీ మొన్ననే షూటింగ్ స్టార్ట్ అయిన ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ మూవీ కూడా లాక్ అయిపోయింది మార్చి 5న. అలాగే రాజమౌళి ఎంతో విజువల్ వండర్తో ముందుకు వస్తున్న వారణాసి చిత్రం కూడా సమ్మర్లోనే రిలీజ్ అవ్వబోతుంది. చాలా పెద్ద సినిమాలు ఉన్నాయి. మీరు డేట్ లాక్ చేసుకోకపోతే ఎట్లా? ఈ రోజుల్లో సినిమాకి బడ్జ్ ఉండాలంటే నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త ఆ సినిమాపై నడుస్తూ ఉండాలి. మీరు లుక్ అయినా వదలాలి, లేకపోతే ఆ సినిమాకు ఉన్న అప్డేట్ అయినా వదలాలి. డ్రాగన్ నిర్మాత మాత్రం ఈ సినిమా ఇప్పుడు వరకు మీరు చూసి ఉండరు, టాలీవుడ్ కొత్తదనం ఏంటో చూపిస్తారు, లేని పునః హైప్ అయితే క్రియేట్ చేశాడు. కానీ అప్డేట్ విషయంలో మాత్రం హైప్ క్రియేట్ అవడం లేదు. అలాగే ప్రశాంత్ నీల్ డ్రీమ్ హీరో ఎన్టీఆర్ అన్న తన 20 సంవత్సరాల కళ అన్నారు ఈ సినిమా. మరి అలాంటి కళ సినిమాకి మీరు జక్కనలాగా ఏం చెక్కుతున్నారా లేకపోతే శిల్పం చెక్కుతున్నారా అర్థం కావడం లేదు. కానీ అప్డేట్ మాత్రం ఒక్కటి లేదు. ఇప్పుడు ఆల్రెడీ సినిమా స్టార్ట్ అయ్యి 1 year అవుతుంది. ఒక్క అప్డేట్ లేదు, ఒక లుక్ లేదు. పోనీ పూర్తి స్థాయి మీరు టైటిల్ అనౌన్స్మెంట్ ఏమైనా చేశారా? ఇప్పుడు దాకా అది కూడా లేదు. ఏదో అభిమానులు మిగతా యాక్టర్స్ డ్రాగన్ అని అలాగా వాడుకలోకి వచ్చింది. కానీ మీరు అఫీషియల్గా అయితే డ్రాగన్, మా సినిమా పేరు డ్రాగన్ అని మీరు ఎక్కడైనా అనౌన్స్మెంట్ చేశారా? అది కూడా లేదు. ఎందుకు ఇంత డిలే చేస్తున్నారో అర్థం కావడం లేదు. సో నేను ఫైనల్గా చెప్పదలసింది ఏంటంటే, అభిమానుల ఆకలి మీరు గమనించి అర్థం చేసుకొని ఏదో ఒక లుక్ కానీ నెక్స్ట్ ఏదో ఒక అప్డేట్ ఇస్తారని కోరుచున్నాం. లేకపోతే ఈ అభిమానులే ట్రోలింగ్ ఎలా చేస్తున్నారంటే ఫన్నీ ట్రోలింగ్, ఇది అంటే కాంట్రవర్సీ ట్రోలింగ్ కాదు. ఎన్టీఆర్ అన్న ఫ్లైట్ నుంచి వస్తాడంట, ఈయన 2 ఫోటోలు ఇస్తాడట, అలా వెళ్ళిపోతాడట. అరే అభిమానులు ఉన్నారు, కాస్త వాళ్ళకే ఆకలి ఉంటుంది. ఒక ఫస్ట్ లుక్ కానీ ఇంకా వేరే ఏదో ఇచ్చి వాళ్ళ కడుపుకి ఆకలి తీర్దామని ఇంత రవ్వన మీకు మనసు రావడం లేదని ఫన్నీ ట్రోల్స్ అయితే చాలా వస్తున్నాయి. సో ఇవన్నీ అర్థం చేసుకొని త్వరలో ఒక బిగ్గెస్ట్ బ్లాస్ట్ అప్డేట్తో వస్తారని కోరుచున్నాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోస్ కావాలంటే నా ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.